వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళి తెలుగుదేశం తరపున సచివేడ్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కోనేటి ఆదిమూలం ఆ మధ్యన ఒక మహిళ కేసు ఇంపాక్టు అది పార్టీలోనే నా మీద కుట్ర చేశారు అన్నటువంటిది నాడు ఆరోపించారు. ఆ తర్వాత ఆమె కేసు విత్డ్రా చేసుకుని అంతా అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ కోనేటి సుమన్ అని ఆదిమూలం కొడుకు కీలకమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. సచివేడ్ ఎన్నికల్లో మేము ఖర్చు చేసిన డబ్బులు వెనక్కిస్తే ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తాం, సచివేడ్ నియోజకవర్గానికి గంగాప్రసాద్ని ఇన్ఛార్జిగా నియమించాలి, మేము ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బును గంగాప్రసాద్ దగ్గర జమ చేస్తే ఎమ్మెల్యే పదవికి మా నాన్నగారు రాజీనామా చేస్తారన్న సంచలన ప్రకటన చేశారు. గౌరవం లేని ఈ పదవి మాకెందుకు, రాష్ట్రంలో దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు ఒక న్యాయం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు నారా లోకేష్ను సూటిగా అడుగుతున్నాం, మా డబ్బులు మాకు ఇచ్చేస్తే వెంటనే పదవికి రాజీనామా చేస్తాం, తిరుపతిలో ఎమ్మెల్యే ఎన్నికల కూటమి ప్రభుత్వం అభ్యర్థి 100 కోట్లు ఖర్చు చేశారు, సచివేడ్ నియోజకవర్గం నుంచి అక్రమంగా ప్రతిరోజు గ్రావెలు శాండు వందలాది లారీల్లో తమిళనాడు తరలిపోతుంది, పిచ్చాటూరు నుంచి రోజుకి 50 నుంచి 60 ఇసుక ట్రాక్టర్లు తమిళనాడు తరలిపోతుంది, స్థానిక సీఏ రాజకీయ నాయకుల్లా ప్రవర్తిస్తున్నాడు, ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేంత వరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు, అంబేద్కర్ జయంతి రోజు మంత్రి నారా లోకేష్ తిరుపతికి వచ్చినప్పుడు ఒక్క బ్యానర్లో అంబేద్కర్ ఫోటో కనిపించలేదు, సచివేడ్ ఎస్సీ నియోజకవర్గంలో కోఆర్డినేటర్గా పెట్టడానికి ఒక దళితుడు మీకు కనిపించట్లేదా, దళితులంటే మీకు అంత చులకన, రాజ్యాంగం మీరు ఎక్కడ అమలు చేస్తున్నారంటూ ప్రశ్నించడం అన్నది సంచలనం సృష్టించింది. ఇది కాస్త ఏ వైపుకి వెళ్ళబోతుందో పార్టీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజీనామా చేసే యూనిఫామ్ వద్దు, సీఎం పోస్ట్ వద్దు, రాజకీయం రాండి, ఎమ్మెల్యే తీసుకోండి, రాజకీయం చేసుకోండి కదా సీఎం గారికి ఎస్పీ సార్ కూడా చెప్పాము. చెప్పినప్పుడు అక్కడ చూస్తాం, చేస్తాం, మాట్లాడతాం అన్నారు. ఎస్పీ సార్ చెప్పాము, కలెక్టర్ సార్ చెప్పాము. ఇవి చంద్రబాబు సార్కి, లోకేష్ గారికి ముఖ్యంగా మా నాన్నగారి ప్రాణం కాపాడుకోవాలి కాబట్టి మమ్మల్ని గుర్తించి మా యొక్క అప్పులు తీర్చి మీకు మీ యొక్క ఇచ్చినటువంటి బీఫామ్ ఇచ్చినటువంటి దానికి మేము తప్పకుండా అదే చేసి మేము గౌరవం బయటకు చేస్తామని సందర్భం చేసుకుంటాం. రాష్ట్రంలో మిగతా ఎమ్మెల్యేలందరూ అరాచకాలు చేస్తుంటే ఇక్కడ వీళ్ళ ఎమ్మెల్యేలులో ఎస్సీ ఎమ్మెల్యేలు ఓ పక్కన ఆయన తిరువూరుకు సంబంధించినటువంటి ఆయన కానీ ఇప్పుడు వీళ్ళు కానీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే వీళ్ళ పైన పెత్తనం వేరే వాళ్ళు చేస్తున్నందుకు ఓపెన్ అవుతున్నారు. అందువల్ల సీఏ గారికి ఏం చెప్తారంటే మీరు యూనిఫామ్ రాజీనామా చేసే యూనిఫామ్ వద్దు, సీఏ పోస్ట్ వద్దు, రాజకీయం రాండి, ఎమ్మెల్యే తీసుకోండి, రాజకీయం చేసుకోండి అని కూడా సీఏ గారికి ఎస్పీ సార్ కూడా చెప్పాము. చెప్పినప్పుడు అక్కడ చూస్తాం, చేస్తాం, మాట్లాడతాం అన్నారు. ఎస్పీ సార్ చెప్పాము, కలెక్టర్ సార్ చెప్పాము. ఇవి చంద్రబాబు సార్కి, లోకేష్ గారికి ముఖ్యంగా మా నాన్నగారి ప్రాణం కాపాడుకోవాలి కాబట్టి మమ్మల్ని గుర్తించి మా యొక్క అప్పులు తీర్చి మీకు మీ యొక్క ఇచ్చినటువంటి బీఫామ్ ఇచ్చినటువంటి దానికి మేము తప్పకుండా అర్థం చేసి మేము గౌరవం బయటకు చేస్తామని సందర్భం చేసుకుంటాం. డబ్బంటే అన్న తిరుపతి నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు అయింది. డబ్బు లేకుండా రాజకీయ భారతదేశంలో తిరుపతిలో 100 కోట్లు ఖర్చు అయింది. వాస్తవాలు మీరు రాయండి. వైసీపీలు 80 కోట్లు ఖర్చు చేశారు. ఓటమి ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేసింది. డబ్బు లేకుండా వేసే గ్రామం ఎదురు ఉందన్నా అంటే ఉన్నా భారతదేశంలో డబ్బు లేకుండా ఓటే ఒక పంచాయతీ ఉందా? డబ్బు లేకుండా ఓటే వచ్చారు పంచాయతీ ఉందా? మా నియోజకవర్గంలో మాకు 50% సెలవు ఖర్చు ఉందా? రాజ్యం ప్రకారం ఎవరున్నా భారతదేశంలో ఏ పంచాయతీ వాళ్ళు ఉన్నా ఖర్చు పెట్టాము, ఆ డబ్బు మాకు కొట్టారు కదా, ఏంటది ఆ లెక్కలేంటి, ఎందువల్ల ఆ చర్చ వచ్చింది? ఇప్పుడు గంగాప్రసాద్ గారికి మమ్మల్ని గౌరవించలేదు. మా బాధ మా గంగాప్రసాద్ సార్ నా దేవుడు, అతని ద్వారా మేము వెళ్ళాము. లోకేష్ దగ్గరికి, చంద్రబాబు సార్ దగ్గరికి, ఇంకా ఎస్పీ సార్ చెప్పామన్నా నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉందని ఎస్పీ సార్ చెప్పినారు. ఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో నేను 3 నెలలకు ప్రశాంతంగా ఉన్నాను. కలెక్టర్ సార్ చెప్పినాను 50 రోజులు అవుతా ఉంది, మాట్లాడతామన్నారు. ఇన్ఛార్జి చెప్పాను, చూద్దామన్నారు. ఎవరు చెప్పుకోవాలి, నేను ఇన్ఛార్జి ఫోన్ ఎత్తలేదు. సాక్షాత్తు ఎస్పీ సార్ ఆదేశాల మేరకు 3 నెలల రోడ్డు పైన రావడం జరిగింది. అన్నగారు కృతజ్ఞతలు.
కలెక్టర్ గారికి 3 రోజుల నుంచి 20-30 రోజులు టైం అడిగారు. అది టైం అయిపోయింది. ఇంకా మే 1 నుంచి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి గడుచుంటే అదర్ క్యాస్ట్ ఓన్లీ మీరు కోఆర్డినేటర్ పెట్టారు. అదర్ క్యాస్ట్ ఓన్లీ మీరు సబ్జెక్ట్ నిలబెట్టగలరా? ఒక ఎస్సీని ఎస్టీని ఎందుకు మీరు కోఆర్డినేటర్ పెట్టలేదు? ఒక ఎస్సీని ఎస్టీని ఎందుకు మీరు విద్యార్థి పెట్టలేదు? ఆ రిజర్వేషన్ ఇచ్చిన దేవుడు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి దానికి ఏం విలువ ఉంది? ఇదేనా అంబేద్కర్ రాసిన చట్టంలో దళితులు వాళ్ళకు న్యాయం, పెద్దలకు న్యాయమా? న్యాయమైంది. ఈ బతుకు మాకు అవసరమా? గెలిచిన దానికి అవసరమా? గెలిచింది తిరిగి పెట్టారా? తెలుగుదేశం పార్టీలో ఓటైన పొడిచినారు. ఎవరింటిగా పోలా, ఆయన ఇంటికి వచ్చినాడు, పొడిచినాడు. ఫస్ట్ టైం టార్గెట్ నేనే వాళ్ళకి. నేను దొరకలా. నేను ఒకే ఒక ఛాలెంజ్ తీసుకుంటాను ప్రభుత్వానికి. చంద్రబాబు సార్కి లోకేష్ సార్కి ఒకే ఒక ఛాలెంజ్. రిజైన్ చేస్తాము, మా డబ్బులు మా ఖర్చులు మేము దళితులము, మేము ఇచ్చినటువంటి అప్పులు మేము ఇవ్వాలి. అందువల్ల మీరు మానవ ధర్మంతో ఒక దళితులకు న్యాయం చేయండి. అదేవిధంగా ఎలక్షన్ కూడా పెట్టండి. ప్రభుత్వం ఉంది కదా, ఎలక్షన్ పెట్టి మీరు గెలవండి. చూస్తాము ఆదివారం బాగుందా లేదా? 30-40 ఓట్లు ఆదివారానికి. ఆదివారం కష్టంతో గెలిచినాం. పార్టీ పరంగా మాకు ఎవరు సహాయం లేదా? కొంతమంది పనిచేశారు. వాళ్ళకి మాత్రం బాధాలు ఉన్నాం. సర్టిఫికేట్ ఎమ్మెల్యే ఆశ్రయ వీడియో బయటపడిన తర్వాతే మీకు అక్కడ ఆ నియోజకవర్గంలో విలువ తగ్గిందని చెప్పి, అయితే ఆ ఆశ్రయ వీడియో వెనక టీడీపీ హస్తం ఉందని భావిస్తున్నారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు 100% నానికి టికెట్ రాకూడదన్న వాళ్ళు 100% తెలుగుదేశం పార్టీ వాళ్ళే కుట్రపడ్డారు. నేను లోకేష్ సార్ వచ్చిన తర్వాత అబ్బా కొడుకు ఇద్దరే వచ్చారని చెప్పింది ఆమె. అబ్బా కొడుకులు ఇద్దరు వచ్చినా, పులి వచ్చినా, సింహం వచ్చినా, పులి ఆగమనం అతను పెళ్లి చేశారు. గెలిచాడా లేదా? గెలిచిన తర్వాత ఏం చేశావు? ఆ మాట్లాడిన ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అబ్బా కొడుకు ఇద్దరే వచ్చారు, లోకేష్ గెలిచేదానికి వెళ్ళారు. మరి అలాంటినే నాన్నగారే వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళిద్దరు పడుకోవాలా? ఆమె పక్కా ప్లాన్తో నాన్నగారిని ఇబ్బంది పెట్టి చేశారు. అసలు ఆమె ఇంట్లో చేసుకుంది, ఆమె కేసు పెట్టింది. దీనికి ఏం చేస్తాం? మరి నేను ఒకే ప్రశ్న వేస్తాను. రాష్ట్రంలో ఎన్ని విధాలుగా జరుగుతూ ఉంది? ఆ పెద్దవాళ్ళంతా పైన మీరు యాక్షన్ ప్లాన్ చేసినారా, తీశారా? అంటే మేము దళితులకు ఒక న్యాయం, మీ పెద్దలకు న్యాయమా? మేము పెట్టేటువంటి ఖర్చు సాక్షాత్ నా దేవుడు గంగాప్రసాద్ సార్ తెలుసు. ఇల్లు కూడా పెట్టినా, అప్పులు చేసిన అవన్నీ మాకు సహాయం చేయమను. గంగాప్రసాద్ సార్ ద్వారా ఇవ్వమను. మాకు పార్టీ ఆఫీస్ తెలీదు. గంగాప్రసాద్ చెప్తే హైదరాబాద్ కలిసి లోకేష్ సార్ని దాని పార్టీ ఆఫీస్ పెడతాం. మేము ఎందుకు పిలిచారు, అన్నం పెట్టారు, అన్నం విషయం తెలిపారు. గెలిచిన దానికి ఇది అవమానం. ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఎలక్షన్ పెట్టుకోండి, గెలవండి, మాకు రావాల్సిన నిధులు మాకు ఇచ్చేయండి, రాజీనామా చేస్తాము, తప్పకుండా రాజీనామా చేస్తాము. మా నాన్నగారు ఆరోగ్యం కాపాడుకోవాలి. నాన్నగారు ఆరోగ్యం కోసం రాజకీయం మాకు కొత్త కాదు. 50 సంవత్సరాల రాజకీయం నాన్న. ఇన్ని రోజులు ఒక ఆరోగ్యం బాగుండాలని తండ్రి కోసం చూశాను. దాదాపు అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు, పదాభివందనాలు తెలియజేసుకుంటూ సత్యవేడ్ నియోజకవర్గం నారాయణవరం హెచ్డిసి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఫైనాన్స్ కంపెనీ మెంబరు కోనేటి సుమన్ కుమార్, సనాఫ్ కోనేటి ఆదిమూలం గారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ చేసినటువంటి ముఖ్యమైన అంశాలు మాత్రం 6 పాయింట్ చెప్తాను. నాన్నగారు ఎమ్మెల్యే టికెట్ రాకముందు గంగాప్రసాద్ సారు పెద్ద ఆయన గారి ఆదేశాల మేరకు చంద్రబాబు సార్ గారిని, లోకేష్ సార్ గారిని కలవడం జరిగింది. టికెట్ అడగకుండానే గంగాప్రసాద్ గారు టికెట్ తీర్చారు. గంగాప్రసాద్ సార్ గారికి పాదాభివందనాలు, చంద్రబాబు సార్ గారికి, లోకేష్ అన్న గారికి నమస్కారాలు. ఆ నాన్నగారు ఆరోగ్యం పర్లేనప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గారు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి విచారించడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ గారికి పాదాభివందనాలు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు పాదాభివందనాలు. నియోజకవర్గంలో నాన్నగారికి ఓటేసినటువంటి ఓటర్స్ మహాశయులకి
నాన్నగారి అభిమానులకి దాదాపు ఆదిమూల అభిమానులు 30 నుంచి 40 వేల ఓటర్స్ తో వ్యక్తిగతంగా ఆదిమూల వ్యక్తిపైన అభిమానంతో 40 వేల ఓట్లు పోలైంది. తెలుగుదేశం పార్టీ తరఫున 35 వేల ఓట్లు పోలైంది. నాన్నగారు గెలిచిన తర్వాత మా కుటుంబాన్ని, మా నాన్నగారిని వెన్నుముక్క వెనకాల నుంచి పొరవడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఆర్థిక బలంగా మేము కష్టపడి అప్పు తీర్చుకొని గంగాప్రసాద్తో మాట్లాడుకొని ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఎంతని గంగాప్రసాద్ సార్ తెలుసు, చంద్రబాబు సార్ గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు. కానీ ఈరోజు పరిస్థితి మా నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ అయిన నియోజకవర్గంలో ఎస్సీ కుటుంబంలో చిన్న చిన్న సమస్య వచ్చినప్పుడు నాన్నగారిని సస్పెండ్ చేయడం జరిగింది. నాన్నగారు సస్పెండ్ అయిన తర్వాత ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీని ఎందుకు మీరు కోఆర్డినేటర్ పెట్టలేదు, ఒక ఎస్సీ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టలేదు. దాదాపు 2,20,000 మంది ఓటర్స్ ఉన్నారు మా నియోజకవర్గంలో. దాదాపు 50 నుంచి 60 వేల మంది జనాభా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మా దళితుల కాన్స్టిట్యూన్సీ లో ఎందుకు మీరు చంద్రబాబు గారు, లోకేష్ గారు మీరు ఎందుకు మా ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీ పెట్టలేదని కూడా ఈ సందర్భంగా లోకేష్ గారికి, చంద్రబాబు సార్ గారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందంటే ఒక సిఐ గారు సిఐ పని ప్రభుత్వం యొక్క అధికారిగా ఉండకుండా రాజకీయంగా అతను ఇసుక మాఫియా, గావుల మాఫియా, దాదాపు చెన్నైకి దగ్గరుండి లోడింగ్ పిచ్చర్లు నుంచి 50 నుంచి 60 టిప్పులు ఇసుక ప్రతిరోజు పంపించడం జరిగింది. అతను ఒక సీఐగా ఉండి రాజకీయ నాయకులకు మధ్యస్థం చేస్తున్నారు. ఇది న్యాయమా? మేము అంబేద్కర్ యొక్క ఆదేశాల మేరకు భారత రాజ్యాంగంలో, రాష్ట్రంలో, దేశంలో అంబేద్కర్ అసలు రాజ్యాంగాన్ని ఎక్కడ మీరు అమలుపరుస్తున్నారు? మనం కూడా లోకేష్ గారు అంబేద్కర్ జయంతి రోజు వచ్చినప్పుడు తిరుపతిలో అంబేద్కర్ జయంతి రోజే ఒక బ్యానర్ అంబేద్కర్ ఫోటో లేదు. ఇది న్యాయమా, ధర్మమా? అదేవిధంగా ఈ మొన్న సబ్జెక్టులో పార్టీ పరంగా నేను నారాయణవనంలో నేను ఒకటే కష్టపడి ఫైనాన్స్ పరంగా పెట్టుకుంటే పార్టీ పరంగా నాకు కూడా ఆహ్వానం లేదు. 2-3 రోజులు ఆనందం లేదు, ఇప్పుడు ఆనందం తింటా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి గెలిచినందుకు మాకు వెన్నుముక్కని పొడుస్తా ఉన్నారు. మీరు పొడిచేవాళ్ళు నేరుగా ఇక్కడ కాల్చండి, ఇక్కడ పొడవండి, ఇక్కడ చంపండి. మా నాన్నగారికి హార్ట్ పేషెంట్. అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టేటువంటి ఖర్చుల్ని గౌరవంగా వచ్చే బుధవారం లోపల గంగాప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లుని మా అందరికీ మాకు వచ్చేటటువంటి సాయం చేసేటువంటి అప్పు తీసుకోము. గతంలో 40,000 మెజార్టీతో ఆదిమూలన్న గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పు ఇచ్చిన అప్పు చేసినాం. ఎక్కడ ఎవరికి మోసం చేయము, మా కుటుంబంలో లేదు. ఈ రోజు కూడా ఏం చెప్తున్నానంటే చంద్రబాబు సార్ గారికి, లోకేష్ గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషం లేదు. గెలిచిన దానికి లాభమా నష్టమా? గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పదవి ఎందుకు? పార్టీలో మాకు ఇది ఏం గౌరవం ఉంది? నాన్నగారు చిన్న తప్పు చేస్తే కూడా మీరు కుటుంబంలో తప్పు కాబట్టి తప్పు అయిన తప్పే. మిగతా వాళ్ళు ఎవరు చేయడం లేదు. రాష్ట్రంలో ఎన్ని మంది చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారా? మీరు పెద్దలకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయమా? చంద్రబాబు సార్ ఇప్పుడు సైట్ క్వశ్చన్ చేస్తున్నాను. లోకేష్ గారికి సైట్ క్వశ్చన్. వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? వాళ్ళు ఏం చేశారు? మీరు వాళ్ళు సస్పెండ్ చేశారా? కనీసం పార్టీలో గెలిచిన వాళ్ళు నారాయణ నుంచి ఒక విషయం వచ్చిందా? సత్య నియోజకవర్గంలో మన మీటింగ్ పెట్టారు. సంఘటన కూడా మా అన్నే, కానీ ఎందుకంటే పిలవలేదు. అదేవిధంగా రేపు కూడా నాన్నగారు ఏం చేస్తారు? మా డబ్బులు మాకు జమ చేసేయండి, మేము గౌరవంగా అప్పు తీసుకుంటాము. రిజర్వేషన్ ఎస్ఐ అయినా కూడా మీరు ఎవరైనా